నా క్రాస్ సైడ్ రండి అన్న, ఓపెన్ చేస్తాను. నా క్రాస్ సైడ్ రండి అన్న ప్లీజ్. అవునా వంశనా సార్ 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 చూసారా? పంపించాను కూడా, నేను చూడలేదా, పంపించాను కూడా తెలియదు. ఇప్పుడు చూస్తాం ఎంత మాత్రం, అది కూడా తెలియపోద్ది కదా. ఈరోజు ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం చదవదట ఆఫీస్ పడుతున్నాం కదా. చూడు మనం అన్న సైడ్ రానా, ఒక్క సైడ్ రానా సైడ్ రన్నా, ఒక్క సైడ్ రన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మన్నూరు డివిజన్ గోమతి నగర్ దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వాసులకే కాకుండా మొత్తం మాగుంట లేఅవుట్కి ఈ డ్రైన్ రావడం ఒక వరం. ఎందుకని చెప్తున్నానంటే మాగుంట లేఅవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో గ్రౌండ్స్ ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి. ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంట లేఅవుట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్ కానీ గోమతి నగర్ కానీ జలమయం అయ్యే పరిస్థితి ఉండదు, ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు 2 సార్లు టెంకాయలు కొట్టారు ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తామని. కానీ టెంకాయలు మాత్రమే కొట్టారు, రాళ్లు మాత్రం పెట్టాలా, డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాల.
ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఈ డివిజన్లో ఉండే పెద్దలందరూ, ముఖ్యంగా గోమతి నగర్లో బాగుట్లో ఉండే శ్రేయోభిలాషులందరూ వారందరూ అభ్యర్థన మేరకి 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టాం. అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ 35 లక్షలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టమని చెప్పాం. ఆ తర్వాత మళ్లీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్లెట్ ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ 35 లక్షల డ్రైన్ నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది. కొంతమేరకు మాత్రమే అటు మాగుంట్లే అటు గోమతి జరుగుతుంది. పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులు అవసరం. అదేవిధంగా ఈ యొక్క డ్రైన్ ముందుకెళ్లేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణలు ఉన్నాయి. మేము చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా, ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల కబ్జాయి. కానీ మేము చూసినట్టు ఏదో పేదవాళ్ళు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే చూసినట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా పోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, పేదలు కాదు, బడా బాబులు కొంతమేరకి ఇరిగేషన్ ఆక్రమించుకున్నారు. ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి. ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకి ఖచ్చితంగా ఈ డ్రైన్ నిర్మాణం సాగిస్తాం. మాగుంట లేఅవుట్ కి ఒక శాశ్వత పరిష్కారం. మాగుంట లేఅవుట్, గోమతి నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఈ 35 లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంట లేఅవుట్ గోమతి నగర్ లో భారీ వర్షాలు వచ్చినా జలమయం అయ్యే పరిస్థితి ఉండదు. దీని మీద పూర్తి దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరా, ఇరిగేషన్ అధికారులను కోరా, స్థానిక కార్పొరేటర్ను ఎత్తిన ఈ పూర్తి బాధ్యతను పెట్టా వేగవంతంగా దీన్ని పూర్తి చేసి అందిస్తాం. అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. Side.